తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారు ఉన్నారు. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. రాజ్ న్యూస్లో మీ కొత్త ప్రస్థానం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ విజయకిరణ్ గారు. అయితే ఒక సినిమాలో డైలాగ్, కామెడీ డైలాగ్ ఉంది, ఉత్తుత్తి బ్యాంక్ అంటారు. అంటే ఆ బ్యాంకులో డబ్బులు ఉండవు, వాళ్ళు లోన్లు ఇచ్చేది ఉండదు, ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పేసి బ్యాంకులు పెడతారు. అట్లనే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటా ఉంటుంటే నాకెందుకో ఇవి ఉత్తుత్తి సవాస్ అనాలని అనిపిస్తుంది. ఏమంటారు సార్? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మధ్య డిఫరెన్స్ మీరు ఒకటి ఆలోచించాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని రోడ్ల పైన రప్పా నరుకుతాం, గంగమ్మ జాతరలో బలులు ఏ విధంగా ఇస్తారో అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గతంలో ఏ విధంగా అయితే తోటా చంద్రయ్య పీక కోసి చంపారో అదే విధంగా పీకల కోసి చంపుతాము, మాకు అధికారం ఇవ్వండి అనేటువంటిది వాళ్ళ ఎజెండా, వాళ్ళ మేనిఫెస్టో. మేము అధికారం మాకు ఇవ్వండి అని చెప్పడానికి మేము గంగమ్మ జాతరలో నరుకుతామని చెప్పలేదు, లేదా ఎవరిని కూడా ప్రతీకార దాడులు చేస్తామనో, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తామనో మేము అధికారం అడగల. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన, సంక్షేమాన్ని అటకెక్కించారు. కారణం కూడా చెప్తా, సంక్షేమం లేదో పెద్ద పొడిచేసామని చెప్తున్నారు, అంత సినిమా లేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. రెండోది, అనేకమైన కమ్యూనిటీస్, ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళలో ఒకళ్ళు చదివించి మిగతా వాళ్ళని చదివించకుండా డ్రాప్ అవుట్స్ పెరగటం, ఇంటి దగ్గర కొంతమంది పనికి వెళ్ళేటువంటి కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించడం, అదేవిధంగా రోడ్లు పైన కనీసం వందల సంఖ్యలో ప్రజలు యాక్సిడెంట్ల రూపంలో లేదా ఆ రోడ్లలో వెళ్ళటం ద్వారా నడువులు ఇరిగిపోయిన పరిస్థితి. కనీసం మౌలిక సదుపాయాలు, మనం ట్యాక్స్లు కలెక్ట్ చేసినప్పుడు ప్రజలకి మౌలిక సదుపాయాలు అనేటువంటిది మన బాధ్యత, అవి కూడా నిర్వర్తించకపోవటం, కల్తీ మద్యం, పిచ్చి మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలని పరంగా పెట్టడం, అసభ్యంగా పసిపిల్లల్ని సైతం దూషణలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే నోరు మెదపకుండా, ఈవెన్ దాకా చిన్నప్పరెడ్డి గారు కూడా పోరుగడతో మీకు సంబంధం లేదు, కరెక్టే మీకు సంబంధం లేదు కాబట్టేనా వైఎస్ఆర్ ఆ వీడియో కూడా ఉంది మీకు. అంటే ఇప్పుడు ఎన్ని అవసరం, అంత గురించి అంత అవసరం లేదని చెప్పట్లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిపైన దాడి సాక్షి టీవీలో వేసినటువంటి వీడియో, షర్మిలా గారిని అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి మాటలు సాక్షి ఛానల్ వేదికగానే అనేకమైనటువంటి అంశాల్లో అతనికి ఇసుక రీచ్లు ఇచ్చారు, స్ట్రైట్గా విజయసాయి రెడ్డి గారు అపాయింట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. సరే, ఇవన్నీ కూడా వాళ్ళు కాదనుకోవచ్చు, కానీ మేము మా బాధ్యత మేము అలా కాదనుకోవట్లా. ఇందాక పాలూరి గారు గురించి చెప్పారు. ఇప్పుడు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేరస్తుడిగానే, తప్పు చేసిన వాడిలాగే చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని ఏదైనా మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం మాకేం సంబంధం లేదని చేతులు కట్టుకోవాలా. తప్పు చేసినప్పటికి కూడా అతన్ని చట్టపరంగా శిక్షించారు, చట్టపరంగా కేసు పెట్టి 41A నోటీస్ ఇచ్చి పంపించలా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టి నానా యాగి చేసి ఉన్న వాళ్ళని హత్యాయత్నం చేస్తే వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి పంపించినట్టు పంపించలా, సబ్జైలుకి పంపించాం, రిమాండ్కి పంపించాం. అది మా చిత్తశుద్ధి. మీలాగా బరి తెగించిన వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి తత్వం మాది కాదు. ఇంకా పాయింట్కి వస్తే మేము ఆ ప్రభుత్వాన్ని అంశాల వారీగా మేము వ్యతిరేకించాం. ప్రజలకు మంచి చేస్తామన్నాం, ఉద్యోగ కల్పన చేస్తామన్నాం. 20 లక్షల మంది యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన చేసేటువంటి బాధ్యతని తీసుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. దానిలోని భాగంగా లోకేష్ గారు అనునిత్యం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం కూడా అనేకమైన సంస్థలతో మాట్లాడుతూ, దేశ విదేశాలు పర్యటన చేస్తూ అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచంలో ఎవరికి రాని మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశంలో 100 రూపాయలు వస్తుంటే దాంట్లో 25% మన ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నారంటే అది మా చిత్తశుద్ధి, మేము చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి మేము అధికారం అడిగింది ఎవరిని కూడా చంపుతామనో నరుకుతామనో కాదు, చట్టపరంగా ఎవరైనా తప్పు చేసి వారిని శిక్షిస్తామని చెప్పాం. అదేవిధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా లేదా ఇంకోళ్ళైనా చట్ట వ్యతిరేకంగా, అన్యాయంగా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసిన వాళ్ళపైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు లేట్ అవ్వచ్చు. మా ప్రయారిటీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి.
మా ప్రయారిటీ కక్ష సాధింపు కాదు అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. అనేకమైనటువంటి అంశాల్లో మనం చూస్తూ ఉన్నామండి. మీరు వాస్తవం కార్యకర్తలకు ఎలా ఉంటుందంటే వాళ్ళకేముండదు పాపం, వాళ్ళ నాయకుడిని తిట్టారు కాబట్టే వాళ్ళ కోపం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా తిట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా కార్యకర్తలో ఒక ఆలోచన ఉంటుంది, మన నాయకుడిని ఈ విధంగా తిట్టాడు కదా, తిట్టినటువంటి వ్యక్తిని వెంటనే తీసుకొచ్చి నడి రోడ్లో చొక్కా ప్యాంట్ ఇప్పి కొట్టాలని కోపం ఉంటుంది. కానీ రాజ్యాంగం అది ఒప్పుకోదు కదా, చట్టం అలా ఒప్పుకోదు కదా. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఒక ప్రాసెస్ ఉంటుంది, చట్టం ఉంటుంది, చట్టబద్ధంగా. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా మా నాయకుడు ఒప్పుకోడు, చట్టాలు కూడా ఒప్పుకోవు. చట్టాలు ఒప్పుకోవు కాబట్టి మా నాయకుడు ఒప్పుకోడు. ఎందుకంటే మేము చట్టపరంగా పరిపాలన చేస్తూ ఉన్నాం కాబట్టి. ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మన సోదరుడు కూడా చెప్తాను. పాప నోరెత్తితేనంట రావణ్ పైన కేసు పెట్టారు. నోరెత్తితే కేసు పెట్టలేదండి, నోరెత్తితే కేసు పెట్టలేదు. నిన్ననే మీరు చూశారు, సౌదీ అరేబియా నుంచి ఒక వ్యక్తి ల్యాండ్ అవ్వగానే అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే మన కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఉంది, దాన్ని అనుకూలంగా మాట్లాడినటువంటి దానికి సార్ పెహల్గామా ఉగ్రదాడి గురించే మీరు అనేది అనుకూలంగా మాట్లాడిన దానికి అతని పైన ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. చేయొద్దు అంటారేమో మరి, చిన్నప్పటి గారు చేయొచ్చా వాళ్ళ మీద? లేదు, పాపం వారికి వాక్ స్వాతంత్రాన్ని హరించారు కదా, అతని పైన అలా కేసు పెట్టడం తప్పు అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా అదే. నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే, రావణ్ మాట్లాడేటువంటి మాటలు క్రైస్తవులకు సంబంధించినటువంటి వేదిక. క్రైస్తవులకి ఎస్సీ హోదా కావాలి అనేటువంటి వేదికలో నువ్వు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని తిట్టడానికి నీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? నువ్వు ఒక్క మాటనా సరే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి అటు శ్రావణ్ కుమార్ అయినా సరే ఇటు రావణ్ అయినా సరే ఆ అంశం గురించి మీరు మాట్లాడారా? మీరు ఏ కాడికి నాకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది, ముఖ్యమంత్రి ఎవడో తెలియదు, నాకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది, కేవలం తాలూకు అని చెప్పండి, మండలం అని చెప్పండి అని తిక్కలు మాటలు మాట్లాడుతున్నారు. 10 లక్షల మంది మీరు నాతో రండి, నేను మిమ్మల్ని అందరిని అమ్మేస్తాను గంపగుత్తిగా అని అడుగుతా ఉన్నాడు. అంటే వీళ్ళ హిడెన్ ఎజెండా. కానీ ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత పెద్దలు కానీ లేదా క్రైస్తవ ఎస్సీ హోదా కావాలనుకున్న ప్రొఫెసర్లు, ఎలైట్ పీపుల్ అందరూ కూడా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పైనే మాట్లాడారు. మీరు ఇంకా చూస్తే కేఎస్ ప్రసాద్ గారు ఎనలిస్ట్ గారు వస్తూ ఉంటారు, మీకు వారు కూడా వెళ్ళారు. వారేం మాట్లాడారు? ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించి ఏ విధమైనటువంటి అస్పృశ్యత ఉంది, వాళ్ళు ఎంతకాలం బానిసలుగా ఉంటారు, వాళ్ళకు కూడా హక్కులు కావాలనేటువంటి మాటలు మాట్లాడారు తప్ప వీళ్ళలాగా ఆయన సొంత ఎజెండాని ఏమి పెట్టలేదు కదా. అవును, కేఎస్ ప్రసాద్ గారి పైన కేసు పెట్టలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు వచ్చారు, వాళ్ళ పైన కేసులు పెట్టలేదు కదా. రావణ పైన కేసు ఎందుకు పెట్టారు? రావణ పైన కేసు పెట్టింది కేవలంగా కళ్యాణ్ గారిని అన్నారు కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కేవలంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది దానిపైన కేసు పెట్టారు. కేసు పెట్టిన క్రమంలో ఆయన పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా, ఎందుకంటే ఇతనేం పెద్ద ఇది కాదు ఆయన గురించి రోజు ఫాలో అప్ చేయడానికి. ఈయన సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. దేవీ దేవతల్ని, హిందూ మతాలని, ప్రజల విశ్వాసాలని, మతాలకి మధ్య చిచ్చుని, అదేవిధంగా అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విచారణలో భాగంగా వెలుగు చూసిన వాటి పైన ఉపా చట్టం పెట్టారు. రాజద్రోహం కాదండి, రాజద్రోహం వేరు, ఉపా చట్టం వేరు. ఏదో రాజద్రోహం కాదు అది. చిన్నపరెడ్డి గారు కూడా తెలుసుకోవాలా. ఉగ్రవాదులకు యాక్టివిటీస్ సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనేటువంటి యాక్ట్ లో ఆయన పెట్టినటువంటి పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మీరు రాముడి వైపా రావణాసుడి వైపా? మీరు రావణాసుడి ఆలోచన విధానంలో పోతారా, రాముడి ఆలోచనల విధానంలో పోతారా? ఏ రాముడిని అయితే ఆయన చాలా జుగుత్సాకరంగా మాట్లాడిన రావణుడు ఉన్నాడో, యాక్చువల్గా నేను అడుగుతా ఉన్నానండి, అతని పేరు దాచిపెట్టుకున్నాడు, అతను మతాన్ని దాచిపెట్టుకున్నాడు, కులాన్ని దాచిపెట్టుకున్నాడు, మతం ఒకటి, వాడుకలోకి వచ్చే పేరు ఒకటి, ఈ విధమైనటువంటి పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలా? మీరు చూస్తేనండి, తుని ఘటన జరిగింది కదా, ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుని ఘటన జరిగింది. 2017 ఆ సమయంలో జరిగింది. 16 కాపుల్ని వారి యొక్క రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో వారిని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి గొడవలు చేశారు. ఇప్పుడు సైమల్టేనియస్ గా జరుగుతాం చూడండి. సేమ్ అదే విధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అంశంలో, దళితులకు సంబంధించిన అంశంలో అదే విధమైనటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఆ వేదికగా మనకు కనపడ్డాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఎజెండా పైన కాకుండా వాళ్ళ సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు ఆ మీటింగ్. కాబట్టి మీరు ఒకటే నేను చెప్తా ఉన్నానండి, రావణ పైన అయినా సరే ఇంకోళ్ళ పైన అయినా సరే ఇన్ కేస్ అది తప్పుడు కేసు పెట్టామనుకోండి, కోర్టు ఏం చేస్తుందండి? ఖచ్చితంగా కేసు ఏ విధంగా అయితే తిరస్కరిస్తుంది కేసుని. మీ ప్రభుత్వంలో డీజీపీలను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి కోర్టులో చట్టాలని చదివించినటువంటి చరిత్ర మీ 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 ప్రభుత్వంలో ఉంది కదా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందండి? పోలీసు బాసుని కోర్టు ముందు తీసుకొచ్చి చట్టాలు చదివించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కదా.